హలో అండి, ఐమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. ఈరోజు మనము స్పర్మ్ క్వాలిటీ న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి లేదా ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నిద్ర అండి. స్లీప్ లెస్ దాన్ 6 hours, అంటే 6 గంటల కంటే తక్కువ పడుకుంటున్నారు, చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది అని అనుకోండి. అవి మన బాడీలో ఉన్న హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్ క్వాలిటీని డ్యామేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైట్. నార్మల్గా ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోండి. అంటే మోర్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, లేదా సీడ్స్ అంటాను కదా, అలాంటివి ఉండేలా చూసుకోండి. ఈ మధ్య ఏంటి చాలా జంక్ కానీ ఆయిలీ ఫుడ్స్, సో ఇంట్లో తినకుండా తొందరగా తినేయాలని ఆయిలీ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. సో వాటి వల్ల ఒబేసిటీ అనేది ఫైనల్గా మన బాడీలో హార్మోన్స్ అనేవి తగ్గిపోయేలా చేస్తుంది. సో జంక్ కానీ, ఆయిలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, పిజ్జా, బర్గర్లు ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. అలాగే అడిక్షన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి కూడా కట్ డౌన్ చేసుకుంటే మనకి స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అంటే ఇమ్మీడియట్ ఇప్పుడు మీరు ఇవాళ కట్ చేయగానే ఇవాళ నెక్స్ట్ డేకి మనకి స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. అది కూడా ఇట్ టేక్స్ టైం. కొంచెం ఒక 2 to 3 years అట్లా ఇంప్రూవ్ అవ్వడానికి మెల్లగా మనకి టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక మినిమం మనం 6 months అన్న ఒక టైం తీసుకొని క్వాలిటీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే అడిక్షన్స్ అంటే ఓన్లీ స్మోకింగ్, ఆల్కహాలే కాకుండా కొంతమందికి కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ కూడా చాలా ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. సో అది కూడా తగ్గించుకునేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. మినిమం డైలీ 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 5 days per week ఉండేలాగా చూసుకోండి. సో దట్ మన బాడీ అనేది కొంచెం కంట్రోల్లో, హార్మోన్స్ అనేవి కంట్రోల్లో ఉండి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే మన బాడీ టెంపరేచర్, కొంతమంది ఏం చెప్తారు అని అంటే బాడీలో చాలా వేడి ఉంటుంది అని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. సో వాటర్ కానీ, లిక్విడ్స్ లేదా జ్యూసెస్ లేదా కోకోనట్ వాటర్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకునేలా చూసుకోండి. అలాగే స్క్రోటల్ టెంపరేచర్ కూడా కొంచెం వామ్గా కాకుండా నార్మల్గా మెయింటైన్ చేసుకునేలా చూడండి. దానికోసం ఏంటి అని అంటే మనం ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకోవడం చాలా అవర్స్ అలా చేస్తూ ఉంటారు కదా, సో అది అవాయిడ్ చేయండి. ఫోన్ కూడా ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకోవడం అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు వర్క్ ప్లేసెస్లో ఎక్కువ వేడి వాతావరణం ఉంది, ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అని అనుకోండి, దానికి కొంచెం కట్ డౌన్ చేసుకునేలాగా చూసుకోండి. అండ్ కోల్డ్ షవర్స్ అంటే స్నానం కూల్ వాటర్ తోటి ప్రిఫర్ చేయండి. లాస్ట్ వచ్చేసి ఒబేసిటీ. సో మన బాడీ వెయిట్ నార్మల్గా మీ హైట్కి మీ వెయిట్కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే BMI రూపంలో క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఐడియల్గా ఉందా లేదా అని. సో BMI అనేది 25 లోపల ఉండేలాగా చూసుకోండి. సో మీరు ఒబేసిటీ ఉన్నారనుకోండి, ఆ ఒబేస్ ఉండడం వల్ల హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి టెస్టోస్టెరాన్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవన్నీ చెప్పిన హ్యాబిట్స్ లైక్ డైట్ కానీ, స్లీప్ కానీ, ఎక్సర్సైజ్, అలాగే ఒబేసిటీ, అడిక్షన్స్, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసుకుంటే మనం న్యాచురల్గానే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.